హాయ్ హలో బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది రాగి అట్టు అనమాట. రాగి పిండితోటి మనం ఇలా చేసుకొని తింటే నైట్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు బ్రేక్ఫాస్ట్ అయితే మనకు 2 o'clock దాకా మనం హాయిగా లంచ్ తినేదాకా ఆకలవదు. నైట్ డిన్నర్ అయితే మార్నింగ్ దాకా మధ్యలో అస్సలు ఆకలవదు అనమాట. వేరే తినాలని కూడా అనిపించదు, అంత బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదన్నమాట. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది రాగి పిండి తీసుకున్నాను 1 కప్పుడు. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, అంటే మనం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేదా ఏ ఆకుకూర ఉన్నా అంటే పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా సరే ఆకుకూర ఉంటే అది కట్ చేసి ఒక పిడికెడు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి, మనకు మసాలా టేస్ట్ అనేది వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, మంచి టేస్ట్ అనేది ఉంటుంది, తినడానికి ఇష్టంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీరా, ఉప్పు వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. రాగి పిండితోటి ఇట్లా చేసుకొని తింటే బాగుంటుందన్నమాట. రొట్టె వేసుకోవచ్చు, లేకపోతే దోశలు వేసుకోవచ్చు. కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటే దాంట్లో ఇలా కలిపేసుకొని దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దోశలు వేయాలంటే అక్కడ నిల్చొని అలా వేసుకోవాలని నేను ఈరోజు రొట్టె వేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె సరిపోతుంది అన్నమాట. మనం ఎంతమంది ఉంటే అన్ని రొట్టెలు వేసేసుకోవచ్చు. కొంచెం వేసి అలా కాసేపు కూర్చొని రావచ్చు అనమాట హాల్లోకి. అలా కాలిపోతుంది, మంచిగా వేగిపోతుంది. కాబట్టి అలా ప్లాన్ చేశాను నేను ఈరోజు రాగి రొట్టె వేద్దామని. నాకైతే చాలా ఇష్టం. రాగి పిండిలో ఉల్లిపాయలు వేస్తే ఆ టేస్టే బాగుంటుందన్నమాట. నాకైతే నచ్చుతుంది బాగా. రాగి పిండి కానీ సజ్జపిండి కానీ ఉల్లిపాయతోటే చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇలా దోశలు కానీ లేక రొట్టె కానీ ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇట్లా వేసుకున్నాం అనుకోండి, మనకు ఆ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ప్లెయిన్ రొట్టె లేకపోతే ప్లెయిన్ దోశ వేసుకుంటే అంత బాగుండదు రాగిపిండితోటి. నాకైతే ఉల్లిపాయతో వేస్తేనే ఇష్టం అన్నమాట. అందుకని మంచిగా పిండి కలిపేశాను. కొంచెం ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసేసాను, సన్నగా తరిగి ఉంచుకున్నాను అనమాట. పిడికెడు కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అంతే చాలన్నమాట. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే హెల్త్కి ఈ మధ్య ఉప్పు తగ్గించుకుంటున్నారు కాబట్టి. మనం ఏదైనా పచ్చడి కానీ పొడి కానీ నంచుకొని తింటే ఒకవేళ ఉప్పు అనేది దీంట్లో పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు పిండి కలిపేటప్పుడు. నేనైతే అలాగే అనమాట. చపాతీ వేసినా కూడా పూరీ వేసినా కూడా నేను పిండిలో ఉప్పు వేయను, ఎందుకంటే మనం పూరీకి వేరే కర్రీ నంచుకుంటాం కదా, ఏదో ఒకటి పప్పు కర్రీయో ఏదో ఒకటి నంచుకుంటాం కాబట్టి ఉప్పు వేయను అనమాట. చపాతీ అయినా అంతే, అంటే చిన్న వాటిల్లో అన్నా మనం ఉప్పు తగ్గించవచ్చు కదా అనేసి. ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కదా, కర్రీ నంచుకొని తింటాం కాబట్టి మనకు ఉప్పు అనేది సెట్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో ఉప్పు దాంట్లో ఉప్పు అలా వేసి ఉప్పు అనేది ఎక్కువ క్వాంటిటీలో తినడం చాలా ఇదే అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. ఉప్పు తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకు కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఆర్థరైటిస్ పేషెంట్స్కి ఉప్పు అనేది తగ్గించామనుకోండి, సాల్ట్ అవాయిడ్ చేస్తే చాలా వరకు తగ్గుతాయి పెయిన్స్. కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట, సరే అని అవి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఎందుకంటే చెప్పాను కదా, ఉల్లిపాయ వేగిన తర్వాత రాగి పిండితోటి ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేశాను, కొంచెం ఆయిల్ వేసేసి. ఇప్పుడు మనం డైటింగ్ చేసేవాళ్ళు ఆయిల్ వద్దు అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను కొంచెం క్రిస్పీగా వేగుతుంది. పిల్లలు తినేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను. ఆ తర్వాత లాస్ట్ నేను వేసుకున్నప్పుడు మనకు సరిపోతుందన్నమాట, మళ్ళీ ఆయిల్ వేసుకోక్కర్లేదు. అందుకని ఆ మాత్రం ముద్ద తీసుకొని ఒకటి ఫుల్గా ఇలా పల్చగా తట్టేశాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ట్రై చేస్తూ ఉంటే చిన్న టిప్స్ అనమాట, చిన్నగా మనం హెల్త్ బెనిఫిట్స్ మన వల్ల అయ్యేంత వరకు మనం చేసుకుంటే బాగుంటుంది కదా. ఎంతసేపు ట్యాబ్లెట్స్ అంటే కాల్షియం
ఐరన్ వీటికి మనం ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కాబట్టి వాటికి బదులు ఇట్లా రాగి పిండి, నువ్వులు ఇట్లాంటివన్నీ మనం ఎక్కువ మన ఫుడ్లో చేర్చుకున్నాం అనుకోండి, చాలా వరకు డైట్ మనం కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా చిన్న చిన్నవన్నీ చేసుకోవచ్చు, అందుకని అన్నమాట. చూసారా, కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా పైన ఉడికింది, కింద అయితే వేగిపోయింది. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుందాం. మరీ క్రిస్పీగా అయితే అక్కర్లేదు, ఒక సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది, బాగుంటుంది తినడానికి. మరీ క్రిస్పీగా కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. మధ్యలో కూడా మంచిగా కాలడానికి చిన్న చిన్న హోల్స్ అనేది చేసేసి ఆయిల్ వేసాను. దీంట్లో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ముల్లంగి తురుము ఇట్లాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి, ఎంత హెల్దీ అంటే అంత హెల్దీగా ఉంటుంది. చూసారా, క్రిస్పీగా వేగిపోయిందన్నమాట. చూసారా ఎంత బాగుందో. దీంట్లోకి మనం ఏదైనా పచ్చడి నంచుకొని తినొచ్చు, లేకపోతే ఉట్టిగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం కాబట్టి మంచి స్మెల్ మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఆ పచ్చిమిర్చి కారం తగులుతూ ఉంటుంది కాబట్టి మనం ఉట్టిదే తినేసేయచ్చు. అంటే వెనక సైడ్ కూడా అంత బాగా కాలిందని చూపిస్తూ ఉన్నాను అన్నమాట. దీంట్లో మేము చింతకాయ పచ్చడి ఉంది, అది నంచుకొని తినేస్తున్నాం అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మరెన్నో వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూడండి.